వైద్య చరిత్రలోని సంచలనం. ఎయిడ్స్కి మందు కనిపెట్టిన గౌట్ హాస్పిటల్ కాంపౌండర్. ఈ వార్త చెప్పాలని యావత్ ప్రపంచం మీడియా వినాలని మొత్తంలో కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు సాధించిన మనిషి ఎయిడ్స్ని మాత్రం గెలవలేకపోయాడు. అదొక బిగ్గెస్ట్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా అది కుదరదు అని నిరాశలో పడిపోయిన టైంలో ఒక సాధారణ వ్యక్తి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎయిడ్స్ కి మందు కనిపెట్టి. గమ్మత్తు ఏంటంటే అతడు సైంటిస్టు కాదు, రీసెర్చ్ స్కాలర్ కాదు, కనీసం ఆర్ఎంపీ కూడా కాదు. ఓ సర్కార్ దవాఖానలో కాంపౌండర్ మాత్రమే. ఇంకా ఆ మందేంటి అంటారా? చెప్తాను. సృష్టి మొదలైనప్పటి నుంచి మనిషి ఎన్నో అద్భుతాలు చేశాడు. నీటిపై నడిచాడు, గాల్లో ఎగిరాడు, దూరాల్ని దగ్గర చేశాడు, ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంలో మార్చేసి తన స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలో చూస్తున్నాడు. సృష్టికే ప్రతి సృష్టి చేశాడు. అయినా ఒక అన్సాల్వ్డ్ పజిల్ గా ఉండిపోయింది. అదే ఎయిడ్స్ కి మందు. అయితే దశాబ్దాలుగా మనిషికి సవాల్ విసురు ఇప్పుడు ఓడిపోయింది. ఒక కాంపౌండర్ తెలివి ముందు ఈ భయంకర వ్యాధి పారిపోయింది. పేరు కనగయ్య. చేసే పని నిజామాబాద్ సర్కార్ దవాఖానలో కాంపౌండర్. తడి పేరు ఇప్పటిదాకా ఆసుపత్రిలోనే చాలా మందికి తెలియదు, కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద పరిశోధకులు, డాక్టర్ వల్ల కాని పని ఈ సాధారణ కాంపౌండర్ చేశాడు. ఈ సేవకు గాను సకల మానవాళిని ఎయిడ్స్ భూతం నుండి రక్షించినందుకు గాను ఆయనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏకంగా మనోడికి డాక్టర్ ఆఫ్ ద వరల్డ్ అని, ప్రపంచానికి వైద్యుడు అన్న పేరునిచ్చేసింది. ఇంతకీ ఆ మంది ఏంటి, ఎలా కనుగొన్నాడు అనేదా ఇప్పుడు చెప్తాను, వినండి. అసలు ఆ మంది ఏంటి ఆయన మాటల్లోనే విందాం. కనుక ఏమంటున్నాడంటే, అదేనండి సాల్ట్ టీ. అదే సార్, ఉప్పు ఛాయ్. అంటే ఛాయ్లో చక్కెరకు బదులుగా ఉప్పు వేసుకుని తాగడమే, అంతే. అదే మందు. నాకెలా తెలిసిందంటే, యాక్సిడెంట్ అయి కోమలాకు వెళ్ళిన ఒక పేషెంట్కి నేను రోజు 2 సార్లు ఛాయ్ తాగించాల్సి వచ్చింది. రోజు పాలు రాగానే చక్కెర, ఛాయ్ పత్తి కలిపి వేడి చేసి ఇచ్చేవాడిని. ఒక నెల రోజులకు ఆయన కోమా నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. తర్వాత సడన్ గా ఒక నెల రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి, కోమాలో ఉన్న నెల రోజులు నేనేం తిన్నాను, ఏం తాగాను అని అడిగాడు. నేను విషయం చెప్పాను. అంతే ఎగిరి గంతేసి నన్ను గట్టిగా కౌగిలించుకొని ఒక 10 రూపాయల నోటు నా చేతిలో పెట్టి, నాకు ఎయిడ్స్ ఉండేది, కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే లేదని రిపోర్ట్ వచ్చింది, అందుకే ఈ సంతోషం అని చెప్పి ఇలా గోల చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాక ఒకసారి గదిలోకి వెళ్ళి ఆయనకు చాయ్ ఎట్లా కలిపించానో అట్లే నేను కలుపుకుని తాగాను. వ్యాక్ ఒక్కసారిగా ఉమ్మేశాను. డౌట్ వచ్చి చక్కెర డబ్బాని జాగ్రత్తగా చూస్తే అందులో చక్కెర కాదు, ఆశ్చర్యం, అందులో ఉప్పు ఉంది. అంటే అన్ని రోజులు నేను ఆయనకి ఇచ్చింది ఉప్పు ఛాయ్ అన్నమాట. సరే తెలిసింది, కానీ నమ్మలేక ఇంకొకసారి టెస్ట్ చేయాలనిపించింది. మా ఊళ్ళో 2 పోరగాళ్ళు ఉన్నారు. చెడు తిరుగులు తిరిగి ఎయిడ్స్ ని కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళని పిలిచి ఒక నెల రోజులు ఉప్పు ఛాయ్ ఇచ్చాను. అంతే. నెక్స్ట్ మంత్ వాళ్ళిద్దరికి ఎయిడ్స్ నెగిటివ్ వచ్చింది. ఇక కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి మీ ప్రెస్ వాళ్ళని పిలిచాను అని అన్నాడు. చూసారా, ఇంట్లోనే ఫ్రెండ్స్ ని పెట్టుకుని ఫేస్బుక్ లో సెర్చ్ చేసినట్లు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసిన దొరకని మందు ఒక్క ఉప్పు ఛాయ్తో దొరికిపోయింది. ఆయన మనకు తెలిసిందేముంది, మనిషి తలుచుకుంటే కానిదేముంది. కానే కాదు. దాని నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. బట్ ఏంటి అంటే, నాకు కూడా ఒక ఫ్రెండ్ ద్వారా ఈ మెసేజ్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనం కూడా వేచి చూడాల్సిందే. ఇది ఒక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం, మరో జన్మ లాంటిది. చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది నిజమో కాదో త్వరలోనే మీకు మళ్ళీ నేను. పైసా ఖర్చు అయితే లేదు కదండి. వీలైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి.